హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఏం చేయాలని హడావిడి పడకుండా, లేదా ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కుకింగ్కి ఎక్కువ టైం ఇవ్వకుండా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేయటం కూడా చాలా సింపుల్ అండి. ఇప్పుడు సన్నగా కట్ చేస్తున్న ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొన్ని జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, కొంచెం కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 1.5 కప్ రైస్ తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు 3 క్యారెట్లని సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఈ ఆయిల్ ప్లేస్లోకి మీరు నెయ్యినైనా తీసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 స్టార్ పువ్వు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇందులోకి నేను కారం వాడట్లేదండి, ఈ స్పైసెస్ ఫ్లేవరే సరిపోతుంది. ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే వెల్లుల్లి తరుగైనా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అల్లం వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసి ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనం తురుము పెట్టుకున్న క్యారెట్ వేసి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనకి క్యారెట్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే మనం తురుముకున్నాం కాబట్టి త్వరగానే ఫ్రై అవుతుంది. ఇలా క్యారెట్ ఫ్రై అయ్యాక మనం చల్లార్చుకున్న రైస్ వేసి కలుపుకోవాలి. రైస్ చూసారు ఎంత పొడిపొడిలాడుతూ ఉందో. మీరు రైస్ ఉడికించేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉడికిస్తే రైస్ అనేది ఇలా పొడిపొడిలాడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఇలా రైస్ వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసి రైస్ హీట్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉంటుంది. మసాలాలని రైస్కి పట్టేలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక కొంచెం కొత్తిమీర, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన క్యారెట్ రైస్ రెడీ. ఇక్కడ మీరు ఇంకా టేస్టీగా కావాలంటే ఒక 1 లెమన్ అయినా పిండుకోవచ్చు. ఇంతేనండి, ఎంత సింపుల్గా ఉండే మన క్యారెట్ రైస్ రెడీ. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.